భీముడు ఉమ్, మంచి ఉమ్. బలశాలిగానే బలశాలి అందరికీ తెలుసు. బలశాలి తినగలిగినవాడు చేయగలిగినవాడు చేయగలిగినవాడు తినగలిగినవాడు ఉమ్, ఆ అడవుల్లో ఆ మూలాదులు తింటూనే ఉమ్, ఆ ఏనుగులను పట్టుకోవటం ఆ చెట్లని పీకటం ఆ చెట్లని ఇసిరి కొట్టడం చేయటం పెద్ద పెద్ద చెట్లని పిడికిళ్ళతోటి పడేయడం ఏనుగుని పట్టుకొని గిరగిర తిప్పటం. అమ్మో. ఉమ్, మరి లేకపోతే రేపు వచ్చే మహాభారత యుద్ధం మామూలు వాళ్ళతో కాదు, ఇంకా చాలా వీరులు ఉంటారు. ఉమ్, సాధన చేసుకున్నాడు. ఉమ్, అదిగాక ఆ అరణ్యవాసంలో వాళ్ళకి భీముడు పెద్ద అండ. ఉమ్, వీళ్ళు నిద్రపోయినా ఎట్లా ఉన్నా కాస్త అండగా నిలబడగలిగినవాడు, ఏదైనా కష్టం వస్తే ఎమ్మటే ఉమ్, పరిగెత్తగలిగినవాడు, చేయగలిగినవాడు. అరణ్యవాసంలో చాలామంది రాక్షసులను కూడా చంపాడు. ఉమ్, అందుకని భీముడు కూడా అన్నమాటకి జవదాటకుండా అన్నమాట ప్రకారం అన్నట్టు కాకుండా మనకి రేపు ఫ్యూచర్కి అవసరం ఇది ఉమ్, యుద్ధం వస్తే. అతనికి ఒకటి ఉంది ఎప్పుడు మనసులో, దుర్యోధన మీద కక్ష. ఉమ్, ఆనాడు ద్రౌపదిని పిలిచాడు తన తోడ మీద, ఉమ్, అతనే చంపాలంటే నేను ఎప్పటి నుంచి చెప్పాను. ఉమ్, ఇప్పుడు ఉన్నది నాకు సరిపోతుందో చాలదో నాకు తెలియదు, ఉమ్, ఉంటే మంచిదేగా, అధికస్య ఫలం ఉమ్, అనుకొని ఆ దుర్యోధనుడు అంతటి వాడిని పడగొట్టాలంటే నాకు ఇంకా ఎన్నో విద్యలు తెలియాలి, ఉమ్, ఎంతో బలవంతుడిని కావాలి, ఉమ్, అంతటి కౌరవులను చంపాలంటే నాకు తేలికైన విషయం కాదు. అదిగాక రోజు కొంతమంది చెప్పిన కౌరవులు 100 మందిని ఆయనే ఉమ్, చంపాడు. ఉమ్. కాబట్టి అక్కడ తనకి సంబంధించిన ఆ సమయంలో తను అట్లా డెవలప్ అయినాడు, శారీరక దృఢత్వం వాటితోటి